వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ మున్ను. సో కొత్తగా ఎవరైనా మా వీడియోస్ని చూస్తే అండ్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారనుకోండి, సో ఇట్స్ మీ మున్ను ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా మున్ను ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సో ఈరోజు అయితే మా మున్నుకైతే 8 months కంప్లీట్. సో 8th month కంప్లీట్ కదా, ఇక ఫొటోస్ తీయాలి అని కోరిక ఉంటుంది కాబట్టి బయటకి ఏమన్నా వెళ్ళి తీసుకొని వచ్చి రెడీ చేద్దామంటే కూడా అంత లేదు. ఇప్పుడు బయట వర్షం పడుతుంది. సో ఇంట్లో ఉన్న దాంతోనే సింపుల్గా రెడీ చేయండి. అండ్ నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే మ్యాక్సిమం రెడీ చేశాను, ఎంత హడావిడేం పెట్టుకోను. సో అండ్ వీడియోస్ తీయడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే మేము వీడియోస్ అప్లోడ్ చేస్తలేదు. ఉన్న మామూలుగా సాంగ్ పెట్టి పెట్టిస్తున్నాను షార్ట్స్లో. అండ్ ఇప్పటి నుంచి అయితే వీడియోస్ కంటిన్యూగా వస్తాయి. అండ్ మా ఫోన్ కెమెరా వాలేదు, సో అందుకే మేము వీడియోస్ పెట్టట్లేదు. అండ్ మా మున్నతో ఇంకా వీడియోస్ తీయడం అస్సలు అవుతలేదు. సో ఈరోజు అయితే సింపుల్గా 8th month రెడీ చేస్తాను. దాన్ని ఎలా చేస్తున్నామో నాకు కూడా అంత ఐడియా లేదు. చేసినంత తర్వాత ఫొటోస్ తీసినంత తర్వాత ఇవి ఉన్నాయి, ఫ్లవర్స్ తీయడానికి కూడా వస్తాయి. ఇట్లా వీటితోనైతే ఈరోజు 8th month డెకరేట్ చేస్తాను. అండ్ మా బేబీది హాఫ్ బర్త్డే చేస్తాం కదా, ఆ ఫ్రాక్ వేస్తాను. బయట వర్షం పడుతుంది, ఇక ప్రతి మంత్ డ్రెస్ కొనుక్కోవాలంటే కూడా కష్టమని కదా తీసుకున్నాం, కానీ దానికి తగ్గట్టు కలర్స్ కూడా మ్యాచ్ చేసి ఫొటోస్ తీస్తాను నేను మ్యాక్సిమం. ఇక ఎట్లుందో ఈరోజు అయితే చూడండి. అండ్ వీడియోని అయితే కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏమైనా ఇంకా ఛానల్ మంచి మంచి వీడియోస్ పెట్టాలన్నా, ఎట్లా తీయాలి వీడియోస్ అని ఏమన్నా సలహాలు ఉంటే ఇవ్వండి. అండ్ వీడియో అయితే తప్పకుండా చూడండి, లైక్ అయితే తప్పకుండా చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా, పదపోదామండి. సో అయితే ఇప్పుడైతే మేము వీడియో తీస్తున్నాను అనుకోకండి, వాయిస్ ఇస్తున్నాను. సో వాయిస్ అంటే నార్మల్గా మాకు కొంచెం ఇబ్బంది అయింది. మా మున్న అసలు సతాయిస్తూనే ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒకటి కప్పలాక గెంతుతూనే ఉంటుంది. ఏం చేసినా ఏదో ఒకటి సతాయించడం మా మున్నకు అలవాటే. ఇక అది ఇది చేస్తే ఆ రోజే పాకడం కూడా నేర్చుకుంది. మంచిగా అనిపించింది ఆ రోజు. నేనైతే మస్తు సర్ప్రైజ్ అయినా, అరే ఏంటిది ఇట్లా చేస్తుంది మా మున్ను అని షాక్ అయినా. ఆ వీడియో కూడా ఉంది, నేను షార్ట్ అప్లోడ్ చేస్తాను, షార్ట్ వీడియో. నాకైతే మంచిగా అనిపించింది మా మున్నుతోని. అండ్ ప్రతి మంత్ అయితే బేబీస్కి ఫొటోస్ అయితే తీయండి. ఫొటోస్ తీయడం వల్ల ఏంటంటే చాలా బాగా అనిపిస్తుంది, పిల్లల్ని రెడీ చేయడం వల్ల చాలా ఇంట్రెస్టింగ్. ఎవ్రీ మంత్ ఏమేమి తీయాలి ఎట్లా అని కొత్త కొత్త ఆలోచనలు కూడా వస్తాయి. అండ్ ప్రతిదానికి అన్నీ కొనుక్కొని చేయాలంటే కూడా ప్రతి మమ్మకి కష్టమే. సో ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసి ఏదో ఒక ఐడియా క్రియేటివిటీగా ఆలోచించి ఏదో ఒకటి చేయడం బెటర్ అని నా ఒపీనియన్. సో 8th month అయితే మా ఇంట్లో ఉన్న ఫ్లవర్ వాజ్ది ఉంది కదా, దాంతోనే డెకరేషన్ చేస్తున్నాను. నేనైతే అట్లనే అంటా, మీరైతే ఏమన్నా అనుకోండి. సో ఇక ఆ రోజు మేము ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో ఉన్న దాంతోనే చేసాం. వర్షం పడుతుంది కదా, బయటికి వెళ్ళి అన్నీ కొనుక్కోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఏది ఉన్నా సరే ప్రతి మంత్ ఫోటో చేయండి, ఉన్నా లేకున్నా మన ఇంట్లో ఉన్న వేటితోనైనా తీయండి. ఎవ్రీ మంత్ ఫోటో తీసినామంటే మనకు ఒక మెమరీస్ ఉంటాయి బేబీస్తో. సో 1 year బర్త్డేకి చాలా మంచి ఫొటోస్ అన్ని పెట్టుకొని సర్ప్రైజ్గా ఏదైనా ఫ్రేమ్ లాగా కట్టించుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. కొంతమంది ప్రతి మంత్ ఎందుకు అని అనుకుంటారు, కానీ ప్రతి మంత్ మన బేబీతో ఏదో ఒక మెమరీస్ ఉండాలి కదా. సో అందుకనే ఇలా చేస్తున్నాను. వీడియో అయితే తప్పకుండా చూడండి. అండ్ నేనైతే ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. నేనేమో అంత కష్టపడి నేను సెట్ చేసిన మా చెల్లి పాపం వీడియో తీస్తూనే ఉంది. అంతా అయిపోయినాక ఏమో పడుకుంది. అమ్మే మా చెల్లి అక్కడ పోయి ఆ ఫ్రాక్ పట్టుకొని నేను వేసుకుంటా అక్క, నాకు నువ్వు ఫోటోషూట్ చేయక్క ప్లీజ్ అక్క, ఇక్కడ 1 అక్క 18 అవుతాయి కదా అక్క అనుకుంటే సతాయిస్తూనే ఉంది. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మా మున్నైతే హ్యాపీగా పడుకుంది. తర్వాత ఫ్రాక్ వేసి ఫొటోస్ తీశాను, ఇంకా ఫొటోస్ కూడా పెడతాను. వీడియో అయితే చాలా బాగుంది, చూడండి మీరే ఎంత బాగుందో. ముందు అయితే క్యూట్గా అనిపించింది. ఆ ఇయర్ రింగ్స్ కూడా అటాచబుల్గా తీసుకున్నాను, కుట్టించాలని ఇంకా చెవులు కుట్టియాలనుకుంటున్నా. స్టోన్తోనే కుట్టిస్తాను నేను. మా ముందుకి సతాయించడం బాగా అలవాటైంది, ఫొటోస్ దిగంటే ఆడుతూ ఉంది. సో వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ మా ఛానల్